5 మ్యాచ్లు ఆడితే వరుసగా 4 ఓటములు. మొదటి మ్యాచ్లో రాజస్థాన్పై 286 పరుగులు కొట్టి ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు పెట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో 300 రికార్డును బ్రేక్ చేసేస్తోందిలే అనుకుంటే అక్కడ మొదలు వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయి ఈ సీజన్లో పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతానికి అట్టడుగున ఉంది. ఆడిన 5 మ్యాచుల్లో 4 ఓడిపోయి పూర్తిగా ఆత్మవిశ్వాసం కోల్పోయిన సన్రైజర్స్ హైదరాబాద్ ఈరోజు పిచ్చ ఫామ్లో ఉన్న పంజాబ్ కింగ్స్ని ఉప్పల్లో ఎలా ఎదుర్కోనుంది అనేదే ఇంట్రెస్టింగ్. ఈరోజు లీగులో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడితే పంజాబ్ రాజస్థాన్ చేతిలో మాత్రమే ఓడిపోయి గుజరాత్, లక్నో, చెన్నై లాంటి మేటి జట్లకే షాక్లు ఇచ్చింది. ప్రధానంగా పంజాబ్ ఓపెనర్ యువ కెరటం ప్రియాంష్ ఆర్యాపైనే అందరి కళ్ళు ఉన్నాయి. చెన్నైతో మ్యాచ్లో సెంచరీ కొట్టి తుక్కు రేగొట్టిన ఆర్య ఉప్పల్ పిచ్లో తెలుగు టీంకి ఆర్య 2 సినిమా చూపిస్తాడా అనే భయం అయితే నెలకొంది. ఆర్యాకి తోడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, మిడిల్ ఆర్డర్లో శశాంక్ సింగ్ ఉన్న ఫామ్ సన్ రైజర్స్కి ఖచ్చితంగా చెమటలు పట్టించేదే. స్టాయినిస్, మ్యాక్స్వెల్, మార్కో జాన్సన్ లాంటి క్వాలిటీ ఆల్రౌండర్స్, చాహల్, హర్షదీప్, లోకీ ఫెర్గ్యూసన్ లాంటి నమ్ముకోదగిన బౌలర్స్తో పంజాబ్ అయితే ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్లో కనిపిస్తోంది. మరి మన సైడ్ కాటేరమ్మ కొడుకులు ఎలా ఆడతారనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. అభిషేక్, హెడ్, ఇషాన్, నితీష్, క్లాసెన్, అనికేత్ బ్యాటింగ్లో దుమ్ము రేపితే బౌలింగ్ సంగతి చూసుకోవడానికి కమిన్స్, షమి, జీషన్ అన్సారీ లాంటి వాళ్ళు ఉన్నారు. చూడాలి మరి పంజాబ్పై సన్ రైజర్స్ పంజా విసిరి పరాజయాల పరంపరకు బ్రేక్ వేస్తోందో లేదా 5వ ఓటమిని మూటగట్టుకుని చెన్నైకి తోడుగా ఉంటుందో ఈరోజు రాత్రికైతే తేలిపోనుంది.